మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముగ్గురు పిల్లలు కూడా అనాథగా మారిన సంఘటన అయితే చాలా మందిని హృదయాల్ని మాత్రం చాలా దుఃఖ సముద్రంలోకి ముంచే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మాకు ఇబ్బంది అనిపిస్తుంది సార్, చదివియాలన్నా ఇబ్బంది అనిపిస్తుంది. నేను అభివృద్ధిని చేసేవాళ్ళు లేరు. మా మమ్మీ ఆరోగ్యం బాగాలేక చనిపోయింది, డాడీ కూడా ఆరోగ్యం బాగాలేక చనిపోయిండు. ఇప్పుడు మా నాయనమ్మ చూసుకుంటుంది మమ్మల్ని. మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. బట్టలు మాకు తినడానికి తిండి ఉండదు. కొద్ది గొప్ప సాయం చేసేవాళ్ళు కానీ ఎవరైనా దయాదాక్షిణ్యం ఉంటే వాళ్ళ కుటుంబానికి సాయం చేయగలరని కోరుచున్నాం. ఒక సమాజం మాకు తోడుంది అనే వాళ్ళ యొక్క ధైర్యాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇద్దరు ఆడపిల్లలకు ఇబ్బంది అవుతుంది, చదువుకోవాలన్నా చేయాలన్నా సారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. తల్లి గోరు ముద్దలు తినాల్సిన బాల్యం, చిన్నతనంలోనే తల్లి మరణించడం జరిగింది. అది మరిచే తరుణంలో విధి తండ్రిని కూడా తీసుకుపోవడం అనేది చాలా బాధాకరం. అదే సంఘటన నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం పాములపాడు గ్రామంలో చోటు చేసుకోవడం జరిగింది. దాసరి నాగరాజు, దాసరి అశ్విని అనే ఇద్దరు కూడా మరణించి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లగాడు, ముగ్గురు పిల్లలు కూడా అనాథగా మారిన సంఘటన అయితే గ్రామస్తుల్ని కావచ్చు చాలామందిని హృదయాల్ని మాత్రం చాలా దుఃఖ సముద్రంలోకి ముంచే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. వాళ్ళ తల్లి 8 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. తండ్రి 6 నెలల క్రితం చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంది. వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ నాయనమ్మ సమక్షంలో పెరగడం అనేది జరుగుతుంది. చాలా ఈ బాధాకరమైన సంఘటన పాములపాడు గ్రామంలో చోటు చేసుకోవడం అనేది జరిగింది. ఒకసారి ఆ కుటుంబాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ముగ్గురు పిల్లలు, ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లగాడు అయితే మనతోటున్నాడు. అందులో పెద్ద పాప అయిన ఈ పాపతోటి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అమ్మ, నువ్వేం చదువుతున్నావు? నేను MPHW ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు త్రివేణి. మా మమ్మీ ఆరోగ్యం బాగాలేక చనిపోయింది, డాడీ కూడా ఆరోగ్యం బాగాలేక చనిపోయిండు. ఇప్పుడు మా నాయనమ్మ చూసుకుంటుంది మమ్మల్ని. మాకు సాయం చేసే వాళ్ళు ఉంటే సాయం చేయండి. మా నాయనమ్మ దగ్గరనే ముగ్గురు ఉంటాం మేము. మాకు తినడానికి తిండి ఉండదు. దాతలు ఉంటే సాయం చేయండి. ఎమ్మెల్యే గారు కూడా మాకు సాయం చేయాలనుకో. చిన్న పాప కూడా ఉన్నది, ఆ పాపని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీ మమ్మీ డాడీ చనిపోయినారు కదా, మీకు రోజు మీ ఇంట్లో మీ నాయనమ్మే చూసుకుంటుంది, ఆమె కూడా వికలాంగురాలు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంట్లో మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. బట్టలు తల్లిదండ్రులు కోల్పోయిన ఆ ముగ్గురు పిల్లల్ని కూడా వాళ్ళ నాయనమ్మ సమక్షంలో పెరగడం జరుగుతుంది. ఒకసారి ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇప్పుడు ఈ పిల్లలు మీ కొడుకు కోడలు ఇద్దరు చనిపోయినారు, మరి ఈ పిల్లల్ని మీరే సాదుతున్నారు అని తెలిసింది. మీకు అసలు ఏమైనా ఇబ్బందులు అనిపిస్తున్నాయా? అసలు ఏమి ఇబ్బంది అనిపిస్తుంది సార్? ఇంట్లో వెళ్తారే సార్. కొడుకు కాలు చనిపోయింది, నా విడిదాన్ని నాకు చేసేటోళ్ళు లేరు, వాళ్ళని చదివేటోళ్ళు లేరు సార్. మాకు ఇబ్బంది అనిపిస్తుంది సార్, చదివియాలన్నా ఇబ్బంది అనిపిస్తుంది. నేను అభివృద్ధిని చేసేవాళ్ళు లేరు. ఈ ఇంటి పక్కన వాళ్ళ ఆర్థిక స్థితిని ఎప్పుడు చూస్తుండే వాళ్ళు కూడా కాలనీ నివాసులు కూడా మనతోటున్నారు. ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు ఆ పిల్లలకి, ముగ్గురు పిల్లలకు కూడా తల్లి తండ్రి ఇద్దరు చనిపోవడం జరిగింది. వాళ్ళ నాయనమ్మ సమక్షంలో పెరుగుతున్నారు. మీరు వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయి? అసలు వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? ఆ పిల్లలు చిన్నోళ్ళు సార్, వాళ్ళ నానమ్మ చేసి పెట్టలేకపోతుంది, ఇబ్బంది పడుతుంది. ఊళ్ళో వాళ్ళు కూడా చాలా సహాయపడరు ఆ పిల్లలకు. కానీ ఇంకా ఎమ్మెల్యే గారు వీళ్ళంతా ఈ పిల్లలకి, 2 ఆడపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ నాయనమ్మ చేయలేకపోతుంది, ఆ పిల్లలు చేసుకోలేకపోతుండ్రు. దయచేసి ఎవరన్నా సాయం చేసే వాళ్ళు ఉంటే చేయండి.
వాళ్ళు ఇద్దరు ముగ్గురు పిల్లలు ముసలి దాన్ని కొడుకెట్టిపోయిండ్రు ఒకటి ఆమె దాని కాళ్ళు కదలనివు చేతులు కదలనివు ఇద్దరు ఆడపిల్లలకు ఇబ్బంది అవుతుంది చదువుకోవాలన్నా చేయాలన్నా సారు కొద్దిగా సాయం చేసేటోళ్ళు ఉంటే ఎవరైనా సాయం చేయొచ్చు ఎమ్మెల్యేలైనా ఎవరైనా చేయొచ్చు మా ఊళ్ళో కూడా కొంతమంది సాయం చేసారు చాలామంది పాపం పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సారు గ్రామ పెద్దలు కూడా కొంతమంది మనతోటి ఉన్నారు. వాళ్ళని కూడా ఈ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తల్లిదండ్రులు లేని ఈ పిల్లలకి ఈ కుటుంబం ఈ గ్రామం ఏ విధంగా సహకారం అందించింది, మీరు ఎలా చూస్తున్నారు ఈ పిల్లల్ని? సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. నల్గొండ జిల్లా మాల్బెల్ మండలం రాములపాడు గ్రామం దాసరి నాగరాజ్ అనే ఫ్యామిలీలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళు భర్త వారిద్దరు చనిపోయారు. ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లగాడు. వాళ్ళ పరిస్థితి మా దయనీయంగా ఉంది. వాళ్ళ నానమ్మ కూడా ఆవిటి మనిషి, ఆమె కూడా చేయడానికి ఇబ్బంది ఉంది. పెద్దలు గ్రామస్తులు అందరూ కొంత సాయం చేసారు. అదేవిధంగా సుమన్ టీవీ వారు కూడా ఏదో కొంత ఆశగా చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు ఈ విలేజ్లో తల్లిదండ్రులు లేని పిల్లలకి గ్రామస్తులు కూడా ఆర్థిక సాయం చేసిరని అయితే అందరు చెప్తున్నారు. మీకు ఈ ఊరు వారిగా మీరు ఎలా చూస్తున్నారు ఆ కుటుంబాన్ని? ఆ కుటుంబాన్ని మా బీద రకంగా ఉన్నది. అదేవిధంగా ఆ కుటుంబానికి సహాయ సహకారాలుగా ప్రతి ఒక్కళ్ళు ఎంప్లాయీలు కానీ రాజకీయ నాయకులు కానీ కొద్ది గొప్ప సాయం చేసేవాళ్ళు కానీ ఎవరైనా దయాదాక్షిణ్యం ఉంటే వాళ్ళ కుటుంబానికి సాయం చేయగలరని కోరుతున్నాం. ఈ గ్రామ మాజీ సర్పంచ్ గారు మేడం గారు కూడా మనతో ఉన్నారు. వారు కూడా కొంచెం ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందించారని అయితే గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. ఒకసారి వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. హాయ్ మేడం, మీరు ఈ తల్లిదండ్రులు లేని పిల్లలకి మీరు కూడా మాజీ సర్పంచ్గా కొంచెం సహకరించారని అయితే గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. ఈ పిల్లలకు మీరు సహకరించారు కాబట్టి ఎలా అనిపిస్తుంది అసలు? ఈ పిల్లలకు సహకరించడము అనేది చాలా బాధాకరం. బాధలో ఉండి సహకరిస్తున్నాం. ఎందుకనంటే తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోయి అనాథలయ్యారు. పాములపాడు గ్రామంలో ఆ పిల్లలకి మామూలుగానే తల్లి లేదని తెలిసి నేను మొదటి నుంచి 5 years నుంచి ఎంతో కొంత నాకు తోచినంత సహాయం చేసేది. వాళ్ళ తండ్రి కూడా చనిపోయిన తర్వాత చాలా బాధ అనిపించి మా పాములపాడు గ్రామంలో చుట్టాల నుంచి కానీ మా ఊరు తరపున కానీ ఒక 2 లక్షల రూపాయలు పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. మున్ముందు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళకి ఆర్థిక సహాయం తోచినంత సహాయం చేసి పిల్లల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ముందుగా సుమన్ టీవీ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుని, ఎందుకంటే ఇలాంటి పిల్లలు ఉండరని గుర్తుపెట్టుకొని వచ్చి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలని ముందుకు రావడం చాలా సంతోషం. ఇదే విధంగా ఊర్లో ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంచెము వీళ్ళకి ఎంతో కొంత చేస్తే వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ చదువులకి కానీ హెల్ప్ అవుతుందని నేను వారిని కోరుకుంటున్నాను. పాములపాడు గ్రామానికి చెందిన యువకులు కూడా మనతోటున్నారు. ఒకసారి వారిని కూడా ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రదర్, ఇప్పుడు మీ విలేజ్లో తల్లి తండ్రి లేని ఆ పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా పాపం వాళ్ళ నాయనమ్మ కూడా హ్యాండిక్యాప్డ్ కాబట్టి వాళ్ళు చదవడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. మీరు గ్రామ యువతగా మీరేం చెప్తున్నారు? వారి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దీనంగా ఉందండి. వాళ్ళకి మా గ్రామస్తులు కూడా వారి యొక్క సహాయం కూడా చేయడం జరిగింది. వారి పై చదువుల కోసం కావచ్చు, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు కావచ్చు చాలా చిన్న భిన్నంగా ఉన్నాయి. వారికి మా వంతు గ్రామం తరపు నుంచి మేము ఇవ్వాల్సింది సహాయం అందింది. ఇంకా ఎవరైనా దాతలు కానీ ఎవరైనా ఉండే వారి యొక్క దీనస్థితిని ఆదుకొని ఈరోజు వాళ్ళు ఫ్యూచర్లో తలుచుకోవడానికి వాళ్ళు ఎదిగినాక ఒక తారీఖు మాకు మా అండ ఉన్నది, ఊరున్నది, ఒక సమాజం మాకు తోడుంది అనే వాళ్ళ యొక్క ధైర్యాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మా గ్రామం నుంచి వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలను అందించడం, ఇంకా మీరు కూడా ఎవరు తమ వంతు సహాయం అందించి పై చదువుల కోసం ఉపయోగపడతారని ఆశిస్తూ ఉన్నాము. ఇంకా కూడా ఇట్లాంటి ఈ సుమన్ టీవీ కార్యక్రమాలలో మేము ఇప్పటికి కూడా చాలా పాల్గొనడం జరిగింది. వీరు ఇక వారి యొక్క విస్తృతంగా చేసి వారు కూడా వారి వంతు సహకారంగా ఈ యొక్క వీడియోను కానీ ఆడియోను కానీ మనం పంపించి జనాలకు పంపించి వారికి ఆర్థికంగా అందేలాగా చేసి వారు కూడా దీంట్లో భాగస్తులు అవుతారని మేము కూడా ఆశిస్తూ ఉన్నామండి. పాములపాడు గ్రామంలోని గ్రామస్తులు కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, మాజీ సర్పంచులు కావచ్చు, అందరూ కూడా
వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసి, ఈ కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయమైన పరిస్థితిని చూసి అయితే కొంచెం ఆర్థిక సహాయం చేశారని అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఆ పిల్లలకు కనీసం చదువుకోవడానికి బుక్స్ కూడా లేవు. వాళ్ళు కొంచెం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళు వేసుకోవడానికి దుస్తులు కూడా లేవు. వాళ్ళ నాయనమ్మేమో వికలాంగురాలు కావడంతో పాపం ఆ ఊరు మొత్తంలో కూడా ఈ కుటుంబం పరిస్థితి చాలా దయనీయంగా ఉందని అయితే పాములపాడు గ్రామస్తులందరూ కూడా చాలా బాధతో చెప్తున్న సంఘటన అయితే మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా మా తోచిన సహాయం మీ గ్రామస్తులుగా చేసిన మా కుటుంబానికి మీరు కూడా, మీ దాతలు కూడా మీ వంతు సహాయంగా ఆ పిల్లల చదువులో, ఒక ఆడపిల్లలకు కానీ ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళ చదువులకు మీరు సహకరిస్తే వాళ్ళకు ఒక మంచి బంగారు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. పిల్లలు అనాథలుగా అనాథలం తల్లిదండ్రులు లేరనే భావన లేకుండా పోద్దనేది అయితే పాములపాడు గ్రామస్తులు, గ్రామ పెద్దలైతే సుమన్ టీవీతో చెప్పడం అనేది జరుగుతుంది.